ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అయితే డొక్కా సీతమ్మ గారు ఎవరో మీకు తెలుసా? వచ్చింది ఎవరైనా రాత్రి పగలు అని తేడా లేకుండా ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి వండి కడుపు నింపిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఈమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1841లో జన్మించారు. చిన్నప్పుడు ఆమె తండ్రితో కలిసి అన్నదానం చేసేవారు. సీతమ్మ గారు 1850లో డొక్కా జోగన్న గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తన భర్తతో కలిసి నిత్యాన్నదానం చేసేవారు. ఇలా నిరంతరం అన్నదానం చేస్తుండటంతో చివరికి ఆస్తి అంతా కరిగిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆమె భర్త సీతమ్మ గారిని, ఎందుకు ఇంకా అన్నదానం చేస్తున్నావు, మనకు కూడా ఏమీ లేదు, కాస్తో కోస్తో ఉన్నదంతా పెట్టేస్తున్నావు అని అన్నాడు. దానికి ఆమె ఏమన్నదంటే, నేను ఆ శ్రీ మహావిష్ణువును నమ్మి పెడుతున్నాను, మనకు ఆయన కూడా పెడతాడు, పెట్టే చేతులను ఎందుకు కట్టేస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు జోగన్న గారు తమ పొలంలో గుణపంతో తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలి శబ్దం వచ్చింది. ఆయన దాన్ని మట్టి తీసి చూస్తే బంగారు నాణ్యాలతో కూడిన బిందె కనిపించింది. ఆ శ్రీ మహావిష్ణువే కరుణించాడు అని భావించి ఆ బంగారు కాసులతో రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు.